వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా ఈజీగా అండ్ హెల్దీగా ఏదైనా స్నాక్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో స్నాక్ వచ్చేసి రిబ్బన్ పకోడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ రిబ్బన్ పకోడా కూడా ఎవ్రీ టైము నార్మల్గా అందరూ చేసుకునేలాగా చేసుకుంటే కిక్ ఏముంటుంది మనకి. సో మన ఛానల్లో ఏదో ఒక కొత్త ఇంగ్రీడియంట్, హెల్దీ ఇంగ్రీడియంట్ పడాల్సిందే కదా ప్రతి రెసిపీలోనూ. సో ఆ హెల్దీ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను రాగి పిండి యూజ్ చేస్తున్నాను. సో రిబ్బన్ పకోడా విత్ రాగి పిండి అనుకోండి. చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏనండి. సో రాగి పిండి, బియ్య పిండి, అలానే శనగపిండి యూజ్ చేసి ఈరోజు రిబ్బన్ పకోడా చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలానే మరింత ఎంటర్టైన్మెంట్, అలానే మరిన్ని హెల్దీ రెసిపీస్తో మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? సో రిబ్బన్ పకోడాకి నేను తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బియ్యపిండి 1 కప్పు తీసుకున్నానండి, శనగపిండి 1/2 కప్పు తీసుకున్నాను, రాగిపిండి 1/2 కప్పు తీసుకున్నాను, నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను, అలానే వాము 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. యాజ్ యూజువల్గా సాల్ట్ తీసుకుంటాం కదా, సాల్ట్, అలానే కారం అండి. సో ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. సో ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని మిక్స్ చేసేసుకుందాము, పిండి కలిపేసుకుందాము. సో నేనైతే ఇంకా మనకి తెలుసు కదా రిబ్బన్ పకోడాకి నాకైతే ఇది దొరికింది. సో ఇది తీసుకున్నాను. సో ఆయిల్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుందాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని అందులో 1 కప్పు బియ్య పిండి యాడ్ చేస్తున్నాను, అలానే 1/2 కప్పు శనగపిండి యాడ్ చేస్తున్నాను. శనగపిండి ప్లేస్లో మీరు పుట్నా పప్పును కూడా మిక్సీ పట్టేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలానే 1/2 కప్పు రాగి పిండి యూజ్ చేస్తున్నాను. నువ్వులు కొంచెం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలానే 1 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఉప్పు, కారం టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకుందాము. సో నేనైతే ఒక 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను. సో కారం వచ్చేసి మీ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను నేను. సో మీకు ఇంకా కావాలన్నా 3 టేబుల్ స్పూన్స్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి మీరు కొంచెం కాగిన ఆయిల్ వేసుకున్నా కూడా చక్కగా వస్తాయి. మనం ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ కాగబెట్టేసుకోవాలండి. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత హీట్ అయిన ఆయిల్ ఉంటుంది కదా, సో ఒక గరిట వేస్తున్నాను. సో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అనుకోండి యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం కాలుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలిపేసుకొని, సో ఆయిల్లో పిండి అంతా కూడా కొంచెం కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. సో నాకు ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నా కానీ ఒక 2 to 3 డేస్లో మొత్తం ఖతం అయిపోతున్నాయి. సో కూడా ఎక్కువ క్వాంటిటీ చేయనండి. సో కొంచెం చేసుకుంటాను, ఎక్కువ వెరైటీస్ చేసేసుకుంటాను. 3 డేస్కి 4 డేస్కి అట్లా ఎక్కువ వెరైటీస్ చేసుకుంటూనే ఉంటాను. సో ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఒక ముద్దలాగా కలిపేసుకుందాము. చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోవాలి. సో చక్రాలకి మనం కలుపుకుంటాం కదా పిండి, సో ఆ విధంగా కలిపేసుకోవాలి. సో రాగి పిండి యాడ్ చేసి మిక్స్ చేయడం అయితే ఫస్ట్ టైం నేను. ఒకసారి అయితే చక్రాలు ట్రై చేశాను, అప్పుడు కొంచెం ఆయిల్ పీల్చుకున్నాయి. సో ఈసారి అయితే చూద్దాము, ఎందుకంటే నేను కొంచెం బియ్య పిండి అలానే శనగపిండి కూడా యాడ్ చేశాను కదా. నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి శనగపిండి అయితే. సో పిండి అయితే ఇట్లాగా చపాతీ ముద్దలా కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోవాలి. సో పిండి అయితే కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోవాలి. సో పిండి అయితే చక్కగా సాఫ్ట్గా ముద్దలాగా కలిపేసుకున్నాను నేను. సో దీన్ని మనం ఇప్పుడు చక్రాలు వస్తే దానిలో పెట్టేసుకోవాలి. చక్రాల గిద్దెలు ఉంటాయి కదా, సో చక్రాల గిద్దెలు ఉంటాయి కదా, సో చక్రాల గిద్దెల్లో ఈ ప్లేట్ని ప్లేస్ చేసేస్తున్నాను. చక్కగా చుట్టూ మనం కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుందాము. సో చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేసేసాను. సో ఇప్పుడు మనం ఇలా ముద్దను తీసుకొని
సో ఇలా ఇందులో ప్రెస్ చేసేస్తున్నాను. సో లిడ్ క్లోజ్ చేసేసాను. ఇప్పుడైతే మనం ఆయిల్లో మనం డిప్ చేసేసుకున్నాము. సో ఆయిల్లో మనం ఉట్టేసుకుంటే కనుక సో ఇలా వస్తాయి చూడండి. సో వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో డైరెక్ట్గా మనం ఆయిల్లో తిప్పేసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. సో హీట్ అయిపోయింది ఆయిల్. సో నేనైతే ఈ చక్రాలు ఉట్టేస్తున్నాను. సో ఆయిల్ అయితే చాలా హీట్ అయింది, వేడి చాలా ఎక్కువైంది. నేను 2-3 బ్యాచెస్గా వేస్తాను. యాక్చువల్గా నాకు ఈ ప్లేట్ ఇంకా పెద్దది ఉంది, ఇంకా చిన్నది ఉంటే మీరు చిన్నదైనా యూజ్ చేసుకోవచ్చు. సో 2 వైపులా బాగా కాలిపోయాయండి. సో మనం ఇంకా తీసేయచ్చు వీటిని. చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. సో మిగతాది కూడా అలాగే వేసేసుకుందాము. సో ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ మరో సైడ్ తిప్పుకోవాలండి. మోస్ట్లీ డీప్ ఫ్రైస్ అయితే చాలా చాలా తక్కువ చేస్తాను. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి అండి. సో నేనైతే ఇంకా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకొని చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు మనము. ఫైనల్గా అన్నీ అయిపోయాయి, తీసేద్దాము. సో కరివేపాకుని కూడా ఫ్రై చేసేసుకుందాము. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సో ఫైనల్గా మన రిబ్బన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. సో రాగి రిబ్బన్ పకోడీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా నేను మీకు. ఇలా హెల్దీ రెసిపీస్ చేసుకోవడం అంటే నాకు ఎంత ఇష్టమోనండి. అండ్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకే ఇట్లా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన ప్రతిదీ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాను. ఫైనల్గా మన రిబ్బన్ పకోడీ అయితే రెడీ అయిపోయినాయండి. సో చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదా. సో ఇంకా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను మీకు. అండ్ తిని చెప్తాను ఎలా ఉందో. ఎంత క్రిస్పీగా ఉందో చూసారా. వా, చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. పిల్లలకైతే చాలా చాలా హెల్దీ. మీరు ఈ రాగి పిండి ప్లేస్లో జొన్న పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇంకోసారి నేను జొన్న పిండి కూడా యాడ్ చేసి ట్రై చేసి చూపిస్తాను మీకు. సో రాగి పిండితో అయితే చాలా చాలా బాగుంది. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీరైతే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేసేయండి. తప్పకుండా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని మెన్షన్ చేసి మీకోసం ఆ రెసిపీ ట్రై చేస్తాను. రాగి పిండి రిబ్బన్ పకోడీ అయితే చాలా చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్ మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.